గురుగారు, ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి రూపాలలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? నరసింహస్వామి, గరుత్మంతుడు, హయగ్రీవుడు, వరాహస్వామి, ఆంజనేయుడు. ఈ 5 ముఖాలతోటి మనకి సాక్షాత్కరించేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి. మామూలుగా ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం మనందరికీ తెలుసు. ఏమిటండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆ రూపధారణలో ఉన్నటువంటి ఆంతర్యం? నరసింహుడు అంటే మనందరికీ తెలుసు ఉగ్రస్వభావం. ఆయనది ఉగ్రస్వభావం అంటే మన జీవితంలో ఉగ్రత ఏదైతే ఉందో దాన్ని మనం ఆయనకి అర్పిస్తే ఆ ఉగ్రతని పోగొడతాడు. ఉగ్రత అంటే ఉగ్రం కలిగించేటువంటి కష్టం. ఆ కష్టాన్ని పోగొట్టగలిగినటువంటి స్వభావం ఇదిగో పంచముఖ ఆంజనేయ స్వామి అయినటువంటి నా దగ్గర ఉంది. తర్వాత హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం, సచ్చిదానంద స్వరూపం, జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి స్వామి. కాబట్టి ఉగ్రతని పోగొడతాను, మీ యొక్క కష్టం యొక్క ఆ భయంకరత్వాన్ని పోగొడతాను హయగ్రీవుడిలాగా, ఆ నరసింహస్వామిలాగా. అలాగే హయగ్రీవుడిలాగా మీకు జ్ఞానాన్ని పంచిపెడతాను. తర్వాత వరాహస్వామి. వరాహం అనేటువంటిది ఎంత లోతుకైనా చొచ్చుకుపోగలిగినటువంటి స్వరూపం. ఆంజనేయ స్వామి ఆ వరాహస్వామి యొక్క ముఖాన్ని పెట్టుకున్నాడు. అంటే ఎంత విషయమైనా సరే, ఎంత గహనంగా ఉన్నా సరే, నాకేమీ దిక్కు తోచటం లేదు అనుకుంటే నన్ను ఆశ్రయించండి, ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఆశ్రయించండి. వరాహం ఎంత లోతుకైనా చొచ్చుకొని వెళుతుంది, నేను కూడా ఆ విషయం ఎంత లోతుకు వెళ్ళి మీకు దాన్ని సాక్షాత్కరింపచేస్తాను, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పటానికి వేదాలని ఎలాగైతే సముద్రంలోంచి తీసుకొచ్చాడో అలాగే మీ జీవితంలో మంచిని నేను పైకి తీసుకొస్తాను, వరాహస్వామి అవతారం. కాబట్టి ఈ గరుత్మంతుడు ఎంత విశాలమైనటువంటి ప్రదేశంలో అయినా సరే స్వేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన్ని ఆపగలిగినటువంటి వాళ్ళు లేరు. నన్ను మీరు ఆశ్రయించండి, నేను గరుత్మంతుడిలాగా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలను. మోక్షం మీకు దొరకలేదని బాధపడుతున్నారా? ఈ మానవ జన్మలో మాకు అది అసాధ్యం అనుకుంటున్నారా? నన్ను ఆశ్రయించండి, మిమ్మల్ని మోక్షద్వారానికి దగ్గరగా నేను చేర్చగలను. గరుత్మంతుడిలాగా మిమ్మల్ని ఏ ప్రాంతానికైనా నేను తీసుకెళ్ళగలను. అందుకే గరుత్మంతుడి యొక్క ముఖాన్ని నేను పెట్టుకున్నాను. ఇక 5వది ఆంజనేయ స్వామి ముఖం. ఆంజనేయుడు అంటే మనందరికీ తెలుసు, అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. శోకనాశనం ప్రధానంగా ఆ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది. మీ శోకాలు ఏమైతే ఉన్నాయో ఆ శోకాలన్నింటినీ కూడా నశింప చేయగలిగినటువంటి వాడిని ఈ 5వ రూపంలో ఆంజనేయ ముఖంలోనే ఉన్నాను. కాబట్టి నన్ను మీరు ఆశ్రయించండి, మీ శోకాలన్నింటినీ పోగొడతాను అని పంచముఖ ఆంజనేయ స్వామి ముఖాల్లో ఉన్నటువంటి ఆంతర్యంగా ఆ తత్వాన్ని పెద్దలు ఆవిష్కరించారు.